ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం మరోసారి రాజకీయ ప్రకంపనల వేదికగా మారుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత కీలక మద్దతుదారుల వర్గమైన అమరావతి రైతుల్లో తీవ్ర అసంతృప్తి రాజుకుంటుందనే ఊహాజనాలు, ఆధారాలు లేని పుకార్లు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అమరావతి ఏకైక రాజధాని ప్రకటించిన తర్వాత రైతుల సమస్యలు శరవేగంగా పరిష్కృతమవుతాయని అంతా ఆశించారు. కానీ గత కొన్ని నెలలుగా ప్రభుత్వం దృష్టి అంతా పాలన, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణపైనే ఉండడంతో రాజధాని ప్రాంత రైతులకు ఇచ్చిన కీలక హామీలు, ముఖ్యంగా వారి రిటర్నబుల్ ప్లాట్ల అభివృద్ధి, కోలు చెల్లింపుల విషయంలో జరుగుతున్న జాప్యంపై ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. రాజధాని కోసం భూములు ఇచ్చిన గొప్ప త్యాగం చేసిన రైతులు ఇప్పుడు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ప్రచారం జరుగుతుంది. వారి ప్రధాన సమస్యలు: రైతులకు కేటాయించిన నివాస, వాణిజ్య ప్లాట్లలో మౌలిక సదుపాయాలు కల్పన అనుకున్నంత వేగంగా జరగడం లేదు అని కొందరు రైతులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది. రైతులకు కేటాయించిన ప్లాట్లను బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకుని రుణాలు పొందే హక్కులపై ఇంకా స్పష్టమైన మార్గదర్శకాలు రాలేదు. దీంతో అత్యవసరాలకు కూడా డబ్బులు లేక చిన్న రైతులు తక్కువ ధరలకు ప్లాట్లను అమ్ముకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వినిపిస్తున్నాయి. గతంలో మాదిరిగానే కౌలు చెల్లింపులో జాప్యం జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సొమ్ముపై ఆధారపడ్డ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని సమాచారం. అమరావతి రైతుల ఐక్యరాజ్య సమితి జేఏసీ కొన్ని వర్గాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ విధానాలు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం చేసి కూటమి ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు ఇచ్చిన తాము ఇప్పుడు మళ్లీ రోడ్డెక్కి రావాల్సిన పరిస్థితి తలెత్తుతుందని వారు ఆవేదన చెందుతున్నట్లు వినిపిస్తుంది. ఆ అసంతృప్తికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ తమకు అనుకూలంగా మార్చుకునేందుకు సిద్ధమవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రతిపక్ష నేతలు రైతులు మద్దతుగా రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయి. అమరావతిని పార్లమెంటు చట్టం ద్వారా రాజధానిగా గుర్తించాలని రైతులు డిమాండ్ చేస్తుండగా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైఖరిపైనే సర్వం ఆధారపడి ఉంది. కేంద్ర మంత్రి పి. చంద్రశేఖర్ నేతృత్వంలో రైతు సమస్యలపై కమిటీని వేసిన అది 6 నెలల్లో సమస్యలను పరిష్కరిస్తుందన్న హామీపై రైతుల్లో పూర్తి విశ్వాసం కనిపించడం లేదనేది తాజా రాజకీయ గుసగుసలు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు, సంక్షేమ పథకాల అమలుపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వానికి అమరావతి రైతుల అసంతృప్తి ఒక అనూహ్య సవాలుగా పరిగణించే అవకాశం ఉంది. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించడంలో జోక్యం జరిగితే ఇది కేవలం అమరావతికి పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ప్రభావం చూపవచ్చు. అమరావతి రైతుల నమ్మకానికి గెలవకపోతే రాబోయే స్థానిక ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని చంద్రబాబు భయపడుతున్నారు. మొత్తం మీద అమరావతి రాజధాని నిర్మాణం మరోసారి హామీలు, ఆచారం మధ్య చిక్కుకుపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమస్యలు ఎంత త్వరగా, ఎంత సమర్థవంతంగా పరిష్కరిస్తారనే దానిపైనే అమరావతి భవిష్యత్తు, కూటమి ప్రభుత్వం సుస్థిరత ఆధారపడి ఉంది.